హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు వ్లాగ్స్. 3 డేస్ నుంచి అయితే బాగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. బాగా ఫుల్‌గా చల్లగా ఉంది. మార్నింగ్ లేసి స్నానం చేద్దామంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అలాగనే చెప్పి నేను గీజర్ ఆన్ చేశాను చేద్దామని చెప్పి. వెళ్ళేటప్పటికి గీజర్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆన్ అవ్వట్లేదు. ఎందుకు ఆన్ అవ్వట్లేదో తెలియలేదు. అదేదో శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు నేను వేడి నీళ్ళతో స్నానం చేద్దామన్నా గానీ, ఆ శివయ్య మట్టికి "నువ్వు ఈరోజు వేడి నీళ్ళతో వద్దు, చన్నీళ్ళతో చెయ్యి" అని చెప్పేసి అన్నాడు. అందుకే నేను ఈరోజు చన్నీళ్ళతో చెయ్యాల్సొచ్చింది. నేను స్కిప్ అయిపోదాము ఇంకా చన్నీళ్ళొద్దు వేడి నీళ్ళు అనుకున్నా. కానీ పనులేం జరగలా అస్సలు. డే 11 ఆఫ్ స్వామి రొటీన్ అండి. యాజ్ యూజువల్‌గా ఏముంది, మార్నింగ్ నేను లేచాను. అన్నీ నీట్‌గా శుభ్రం చేసి ఇచ్చాను. స్వామి పూజ చేసుకున్నారు. చూసారు కదా ఎంత బావుందో. ఈరోజు సోమవారము. నేను ఉపవాసం ఉందాం అనుకున్నాను కానీ, పూజ ఒకటి ఉందండి, పడి పూజ. అందుకని అది ఎవరిది కాదు, మా ఆడపడుచు గారు వాళ్ళ అమ్మాయిది. ఇంకా అక్కడికి వెళ్ళాలి, కొంచెం పని ఉంటది కదా! ఉపవాసం ఉంటే మళ్ళీ నీరసం వచ్చేస్తదని చెప్పేసి, ఇంక నేను ఉపవాసం ఉండలేదు. వాళ్ళిద్దరికీ, స్వామికి, పిల్లలిద్దరికీ క్యారేజ్ పెట్టేసి ఇంకా నేను వెళ్ళాను. పౌర్ణమి ఉపవాసం ఉన్నాను. ఇంకా సోమవారం ఉపవాసం అసలు లేనండి. ఇంకా సోమవారం గూడా ఉపవాసం ఉండాలి. ఇంకా టైం అయిపోతుంది. రోజులు దగ్గరకొచ్చేస్తున్నాయి. కార్తీక మాసం ఎండింగ్ వచ్చేస్తుంది కదా! ఇంకా లంచ్ బాక్స్‌కొస్తే నేను బెండకాయ, టమాటా ఏసి కర్రీ చేశాను. ఆనియన్స్ ఎయ్యం కదా! కానీ కూరకి ఇబ్బందవుతుంది వెతుక్కుంటానికి. మార్నింగ్ టిఫిన్‌కొచ్చి దోసలు, పల్లీ చట్నీ. మార్నింగ్ టిఫిన్‌కి. స్నాక్స్‌కేమో స్వామికి జాంకాయ పెట్టానండి. స్నాక్స్ ఏదో ఒకటి పెడతాను. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత 6 అయిపోతుంది కదా! 6 అయిపోతే ఇంకా తాగడానికి ఉండదు, తినటానికి ఉండదు. ఇంక నీరసం వస్తదని చెప్పి 4 లోపల ఏదో ఒకటి తింటారని స్నాక్స్ కింద పెడుతున్నాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఈరోజు నేనైతే ఇంక భోజనం వాళ్ళ ఇంటి దగ్గరే. నాకు భోజనం కూడా ఏమీ లేదు. ఇంకా సాయంత్రం టిఫిన్ కూడా ఏమీ లేదు. ఇంకా అక్కడ పూజ కదా! ఇంక అక్కడేనండి. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారండి. స్వామి కూడా వెళ్ళిపోయారు. ఇదేనండి ఈరోజు వ్లాగు. అంతే సింపుల్‌గా. ఇంకేమీ లేదు టాపిక్ చెప్పడానికి. ఈరోజు జరిగింది అంతే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక లైక్ మట్టుకి వేసుకోండి. లైక్ వేస్తేనే రీచ్ అవుతుంది. స్వామియే శరణమయ్యప్ప.